ఆయనది వాడారు కదా, ఆయనను ఆ చిత్రహింస చేసింది అందుకోసమే. సో 6,20,00,000 అంటున్నారు కదా మీరు? అవును. సో ఆ 6,20,00,000 ఒకే అకౌంట్ నుంచి వెళ్ళిందా లేకపోతే డిఫరెంట్ అకౌంట్స్ నుంచి వెళ్ళడం జరిగిందా? ఒకే అకౌంట్ నుంచి వేరు అకౌంట్లకి. ఒకే అకౌంట్ నుంచి వేరు అకౌంట్స్కి. ఎన్ని అకౌంట్స్కి వెళ్ళాయండి? ఎగ్జాక్ట్ నంబర్ లేదు కానీ ఆ యొక్క ఏడుగురు అయితే ఉన్నారు, ఏడుగురు అకౌంట్లకు వెళ్ళి ఉంటాయి. ఏడుగురు అకౌంట్స్కి. సో ఏడుగురు సుపారీ గ్యాంగ్, అది కాంట్రాక్ట్ కిల్లర్స్. సో ఇక్కడ మాస్టర్ మైండ్స్ వచ్చేసి A1 చిన్నజీఆర్ స్వామి, A2 అమిత్ షా, A3 భూపతి రాజు శ్రీనివాస్ వర్మ అని చెప్తున్నారు. సో అట్లనే అతని మీద విచ్ క్రాఫ్ట్ అంటే చేతబడి లేదా క్షుద్ర పూజలు చేసి చంపారు అనేది మనకు వచ్చిన సమాచారం. రాజ్బోరా గారు, కంటిన్యూ చేద్దాం. ఇక్కడ సాధారణంగా ఎవరికైనా అనుమానం వస్తుంది, ఇక్కడ ఎందుకు ఆ క్వశ్చన్ రైజ్ అవుతుందంటే 6,20,00,000 అన్నప్పుడు ఒక గూగుల్ ట్రాన్సాక్షన్ నుంచి పర్ డే లిమిట్ 1 lakh కన్నా ఎక్కువ ఉండదు. అలాంటిది ఒకే అకౌంట్ నుంచి 7 మెంబర్స్కి 6 crores అంటే మీకు డౌట్ రాలేదా? లైక్ ఇది మిస్ఇన్ఫర్మేషన్ అయ్యిండొచ్చు, ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటే బెటర్ అని చెప్పి. సో అంటే ఇంకా వేరే ఆప్షన్స్ ఉండొచ్చు కదా. ఓకే, అందుకే అంటున్నాను, అందుకే అడిగాను నేను, ఒక అకౌంట్ నుంచి వెళ్ళిందా లేకపోతే మల్టీ అకౌంట్స్ నుంచి వెళ్ళాయా? ఎందుకంటే వీళ్ళు డిజిటల్ అని నేను చెప్పలేదు. 6.2 crores ట్రాన్స్ఫర్ అని మాత్రమే చెప్పారు. ఎట్లా ట్రాన్స్ఫర్ చేశారనేది ఇక్కడ నాకు చెప్పలేదు. ఒకసారి రిపీట్ చేయగలరా? నాకు ఇక్కడ మళ్ళీ ఇచ్చిన వాయిస్ కట్ అయింది. ఏమంటున్నా అంటే అక్కడ ట్రాన్స్ఫర్ అయినాయని చెప్పారు తప్ప ఎట్లా ట్రాన్స్ఫర్ అయినది నాకు దే డిడ్ నాట్ మెన్షన్. సో కాబట్టి ఎట్లా హౌ దే ట్రాన్స్ఫర్డ్ అనేది నాకు తెలియదు. ఓకే, ఇక్కడ ఇంట్రెస్టింగ్గా ఒకసారి నేను కరుణాకర్ దగ్గర వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. మీరు ఆయన కామెంట్స్ గతంలో చూస్తున్నారు. ఆయన ఇక్కడ చిన్నజీఆర్ స్వామి పేరు ఎత్తడం జరుగుతోంది, అట్ ద సేమ్ టైం అమిత్ షా పేరు ఎత్తడం జరుగుతోంది, భూపతి రాజు శ్రీనివాస్ వర్మ ఆయనకు సంబంధించి. ఎందుకు ఇటువంటి ఆరోపణలు వస్తున్నాయి అనుకోరు ఇక్కడ? ముందుగా అందరికీ నమస్కారం అండి. మీరు స్టార్టింగ్లో ఒక విషయం చెప్పారు, అదేంటి అజయ్ కుమార్ అనే అతను ఈ ప్రవీణ్ కుమార్ అదే పాస్టర్ ప్రవీణ్ మరణం గురించి మాట్లాడిన వ్యాఖ్యలకు అరెస్ట్ అయ్యాడని చెప్పారు. నాకు తెలిసినంత వరకు అతను విగ్రహారాధన పాపం అంటే ఆ కాంటాక్ట్స్ గురించి మాట్లాడుకునే సందర్భంలో, ఆ మృత్యు సందర్భంలో ఆయన మాట్లాడారు. అక్కడి నుంచి ఆయన స్టార్ట్ అయింది. ముందే మాట్లాడారు కదండి, ప్రవీణ్ మరణానికి ముందే మాట్లాడిన వీడియో మీద ఈయన కేసు ఫైల్ చేసినట్టున్నారు. అంటే అజయ్ కుమార్ అరెస్ట్కి ఈ పాస్టర్ ప్రవీణ్ మరణానికి సంబంధం లేదు, ఇది నేను చెప్పదలుచుకుంది. సరే, సెకండ్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ఈ రాజ్బోడా అనేది మాట్లాడుతున్నాడో ఇతని అకౌంట్కి 5 పాస్టర్ల దగ్గర నుంచి 1,36,00,000 రూపాయలు ట్రాన్స్ఫర్ అయ్యాయని చెప్పి మాకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషను. ఇతను అమెరికాలో అమ్మాయిలతో బ్రోకరేజం చేస్తూ దొరికిపోతే ఇతను బ్రతకడానికి ఏ దారి లేక ఇప్పుడు లోకల్గా ఇక్కడ 2 స్టేట్స్లో ఎవరైతే పాస్టర్లు మాట్లాడుతున్నారో వీళ్ళు అడ్డదిడ్డంగా మాట్లాడుతుంటే పోలీసులు నోటీసులు ఇస్తున్నారు. మీరు చెప్తున్న వాటికి ఆధారాలు తీసుకురండి అని చెప్పి నోటీసులు ఇస్తున్నారని చెప్పి ఈ పాస్టర్లు అందరూ ఏం చేశారంటే, నువ్వు ఈ కేసుని ఈ విధంగా జనాల్లో రెచ్చగొట్టే విధంగా నువ్వు అమెరికాలో ఉన్నావు కాబట్టి నీకు నోటీసులు ఇవ్వడం, పోలీసులు ఇమీడియట్ రియాక్ట్ అవ్వడం నీకు ఇబ్బంది ఉండదు కాబట్టి నువ్వు అక్కడ కూర్చొని నీ నోటికి వచ్చిందల్లా వాగు అని చెప్పి 5 పాస్టర్ల నుండి నాకున్న ఇన్ఫర్మేషను 1,36,00,000 రూపాయలు ట్రాన్స్ఫర్ అయింది ఇతని అకౌంట్కి వీళ్ళ వైఫ్ అకౌంట్కి కూడా. కాబట్టి ఈ డబ్బుకి కకృతిపడి వీడు నోటికి వచ్చిందల్లా వాగుతున్నాడు. ఇది ఆరోపణ ఆధారం అండి, నా దగ్గర ఉంది పక్కా ఇన్ఫర్మేషన్ ఇది. రైట్, రాజ్బోడా గారు, ఆయన అంటోంది మీకు 5 పాస్టర్ల నుంచి 1,36,00,000 ఆధారం కూడా ఉందంటున్నారు ఆయన. సరే, అది తీసుకొని వాళ్ళ సిబిఐ వీళ్ళ అమిత్ షా దగ్గరనే ఉంటది కదా, రెడ్ నోటీస్ పంపించండి. కరుణాకర్ సుగ్న గారు, ఓకే, ఎట్లా పడితే అట్లా సోషల్ మీడియాలో ఎవరిని పడితే వాడిని తిట్టుడు కాదు. నీకు దమ్ముంటే నీ దగ్గర ఉన్న ఆధారాలు తీసుకుని నువ్వు పోలీసుల దగ్గర రారా. నీకు దమ్ముంటే పోలీసుల దగ్గర రారా. నువ్వు పోలీస్ కంప్లైంట్ చేయి. నువ్వు అక్కడ కూర్చుని నోటుకు వచ్చిందల్లా వాగటం కాదు. నీ దగ్గర నువ్వు ఆధారాలు తీసుకురా, నీ ఆధారాలు తీసుకురా పోలీసుల దగ్గర. నువ్వు అమ్మాయిలు బ్రోకరేజం చేస్తూ దొరికిపోయావు అమెరికాలో అనే విషయం మాకు తెలుసు. నువ్వు అమెరికాలో అమ్మాయిలు బ్రోకరేజం చేస్తూ దొరికిపోతే నీకు బ్రతకడానికి దారి లేక నువ్వు అక్కడ బ్రతకడానికి రూపాయి లేకపోతే పాస్టర్లు నీకు డబ్బులు పంపిస్తే నువ్వు అక్కడ కూర్చుని వాగుతున్నావు అనే విషయం నాకు తెలుసు. ఏమంటే ఇప్పుడు ఇక్కడి నుంచి ఆడికి ఆధారాలు వెళ్ళి ఇక్కడి నుంచి
రాజ్గౌడ గారు ఆయన చేసిన ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయంట. మా దగ్గర అన్ని పక్కా ప్రూఫ్స్ ఉన్నాయి. సరే బ్రదర్, నీకు 1,36,00,000 ట్రాన్స్ఫర్ అయ్యాయి అని చెప్పి మా దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయి. నువ్వు ఈ పాస్టర్లందరూ కలిసి ఆంధ్రప్రదేశ్లో విధ్వంసం సృష్టించాలని చెప్పి ఒక పథకం వేశారు. దానిలో భాగంగా నువ్వు అక్కడ కూర్చొని జనాన్ని రెచ్చగొడుతున్నావు. ఏపీ గవర్నమెంట్ మీద మీరు కుట్ర చేశారు. ఈ ఆధారాలన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి. పక్కా ఆధారాలతో మాట్లాడుతున్నాం. సచిన్ బ్రదర్, అట్లాంటి ఒక్క నిమిషం రాజ్గౌడ గారు, ఒక్క నిమిషం కరుణాకర్ గారు, ఒక్కసారి బహుశా వ్యక్తులకు సంబంధించి వచ్చినప్పుడు వ్యక్తులుగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మీరు కంప్లైంట్ ఫైల్ చేసిన తర్వాత కేసు రిజిస్టర్ అయిన తర్వాత పర్సన్స్ వచ్చినప్పుడు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మళ్ళీ మత విద్వేషాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి కాస్త ప్రయత్నం చేస్తున్నారు. అదే అక్కడ కూడా అదే చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు 6,20,00,000 ప్రవీణ్ ఫోన్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యాయి, గూగుల్ పే, ఫోన్ పే అన్నాడు. అంటే మీరు అడిగిన పాయింట్ మీద ఒకసారి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. రాజ్గౌడకి వెళ్తున్నాను. రాజ్గౌడ గారు ఆయన అడగండి. ఇప్పుడు గూగుల్ పే, ఫోన్ పేలో ట్రాన్స్ఫర్ మీరే అడిగారు. ఇంకొకటి పోనీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా చేసాడు అనుకున్నా కూడా కొత్త అకౌంట్ యాడ్ చేసుకుంటే 24 hours వరకు 50,000కి మించి ట్రాన్స్ఫర్ అవ్వవు. అసలు 6,20,00,000 వేరే వేరే అకౌంట్ ట్రాన్స్ఫర్ అయ్యని చెప్పి మినిమం కామన్ సెన్స్ లేకుండా ఎలా మాట్లాడుతున్నాడు ఈయన? అది ఆల్రెడీ మనం క్వశ్చన్ చేయడం జరిగింది. ఆయన సమాధానం ఇచ్చారు. బట్ ఇలాంటి వ్యక్తులను మనం ఎంకరేజ్ చేయొద్దు. ఆయన ఎక్కడో యుఎస్లో కూర్చొని మన ఇండియాలో చిచ్చు పెడుతూ పేరు చెప్పండి. ఆయన కరుణాకర్ రాకుండా ఇంకోరు మాట్లాడుతారు, వాళ్ళ పేరు చెప్పి. ఈయన జోసెఫ్ అండి, మన జోసెఫ్. ఈయన అజయ్ బాబు మీద కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. మీరు దయచేసి ఇండియాకు వచ్చి ఇక్కడ ఎవరైతే మీ దగ్గర ప్రూఫ్ ఉందో అది పోలీస్కి ఇచ్చి మీరు ముందుకు వెళ్ళండి. అంతేగాని అక్కడ కూర్చొని ఇండియా మీద దుమ్ము రేపుతూ తెలియలేదు. ఈ సుగుణాకర్ అనడానికి తెలియలేదు. ఇలా పంచ ప్రభాకర్ నోటీసులు పంపించారా? మరి ప్రపంచంలో ఎక్కడున్న నోటీసులు పంపించవచ్చా? కేంద్ర ప్రభుత్వం నీ చేయిలు ఉన్నదా? సిబిఐ నీ చేయిలు ఉన్నదా? ఎందుకు మాట్లాడుతున్నావు? మోడీ ఎన్నిసార్లు అమెరికాకు వచ్చిండు? ఏది పడుతుంది మాట్లాడుతా అంటే చెల్లుతుందా? రాజ్గౌడ గారు నేను ఇష్టమైనట్టు ప్రవర్తిస్తే అమెరికా పోలీసులు చేతులు ముడుచుకొని న్యాయం కావాలంటే విదేశాలు ఉన్న బెదిరిస్తా అంటే చెల్లదు. అట్లా నడవదట్లా ఎల్లకాలం. మీరు ఇండియాకు వచ్చి అది ఈ పరిష్కారం జైల్లో పెడతా. నీ దగ్గరున్న ఆధారాలు తీసుకురా. కరుణాకర్ సుగ్రాకి వర్తించదా? సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉన్న వాళ్ళని ప్రశాంతంగా ఉండాలంటే ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దు ప్లీజ్. ఎందుకంటే ఆయన అక్కడ ఉన్నాడు, ఆయనకి ఏమని తెలుసా? జోసెఫ్ గారు, ఇక్కడ ఎంకరేజ్మెంట్ నిజాన్ని మీరు ఇక్కడ చెప్పండి సార్, ఎవరు వద్దంటారా? సరే, ఇప్పుడు ఆయన 6 కోట్లు ట్రాన్స్ఫర్ అయిందని చెప్పారు. 1 dayలో 6 కోట్లు ట్రాన్స్ఫర్ అవుతారా అండి? ఈ గూగుల్ పేలో కానీ, ఫోన్పేలో కానీ, నెట్ బ్యాంకింగ్లో కానీ కొంచెం మన సెన్స్ ఉండాలి సార్. సార్, మీరు నాకన్నా ఎక్కువ చదువుకున్నారు, నాకన్నా పెద్దవాళ్ళు, నాకన్నా మంచివారు. రాజు గారు, ఇట్లా మాట్లాడుతున్నారు పిచ్చి పిచ్చి మాటలు. ఇక్కడ కనకర్ సుగుణ క్వశ్చన్ రైజ్ చేశారు. మీకు 1,30,00,000 అంశానికి సంబంధించి ఆయన దగ్గర ఆధారాలు ఉన్నాయంటూ కూడా చెప్పుకొస్తున్నారు. సో దీని మీద మీరు క్లారిటీ ఇస్తారా? తప్పకుండా బ్రదర్. ఆయనకి ఏ ఆధారం ఉన్నా సరే అది అమెరికా పోలీసులకు కానీ, ఇండియా పోలీసులకు కానీ ఆయన కంప్లైంట్ ఇవ్వండి, నాకు నోటీస్ పంపండి. సింపుల్. పబ్లిక్ లో అవేర్నెస్ తీసుకొస్తున్నా. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? పబ్లిక్ లో చెప్పుకో, ఎవడొద్దంటలేడు. పనికిరాని చెత్తవద్దు, అయితే కంప్లైంట్ లేదంటే సోషల్ మీడియాలో చెప్పుకో. నేను ఎప్పుడు ఏం చేయాలో తెలుసు, నీ పన్ను చేసుకో, ఎవడొద్దంటలేడు. నువ్వు 9:30 వరకు ఆ శవన్ ప్రవీణ్ బ్రదర్ దానికి కాదు, అది ఎవరిదో తెలియని టైంలో అంతకంటే ముందే నువ్వు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన వాడివి. నువ్వేం చెప్తావు నాకు? ఏంటండి నువ్వు అప్పుడు ఏ రోజు నువ్వు పోస్ట్ పెట్టినావు ప్రవీణ్ బ్రదర్ చచ్చిపోయాడు? ఏ రోజు పెట్టాను చెప్పు? ఏ రోజు పెట్టాను చెప్పు, నువ్వు చెప్పు. నా ఫేస్బుక్ లో చూసుకో, వెళ్ళి నా ఫేస్బుక్ లో ఉంది, వెళ్ళి చూసుకో. మళ్ళీ తర్వాత డిలీట్ చేసిండు. డిలీట్ చేసిన అందరి దగ్గర ఉన్నాయి అవి. నేను డిలీట్ చేశాను, రుజువు చేస్తావా? నేను అన్ని ఆధారాలు రేపటి నుంచి ఇంకెక్కువ పెడతావు. పెట్టు, నీకన్నా నేను ఎక్కువ పెడతా కదా. నీ బ్యాంక్ స్టేట్మెంట్ అనేది వేస్తావు. నీ అకౌంట్ కి 1 కోటి. నువ్వు అమ్మాయిలు బ్రోకరేజ్ చేసి దొరికిపోలేదు. నువ్వు పెట్టుకో, అమ్మాయిలు బ్రోకరేజ్ చేసి
అమెరికా దొరికిపోయావు నువ్వు? ఆధారం పెట్టు, ఐ విల్ అప్రిషియేట్ యు. అమెరికా పోలీసు అరెస్ట్ చేయలేదు నిన్ను? ఆధారం పెట్టు. ఆధారాలు ఉన్నాయి నా దగ్గర పక్కా ఇన్ఫర్మేషన్ ఉంది. నువ్వు అమెరికాలో బ్రోకరేజం చేసి దొరికిపోతే, నువ్వు బ్రతకడానికి దారి లేకపోతే పాస్టర్లో ఇక్కడి నుంచి నీకు ఇప్పుడు ఈ ఇష్యూ అప్పగించి 1,36,00,000 నీ అకౌంట్ ట్రాన్స్ఫర్ అయ్యి మనకు తెలుసు. 5 పాస్టర్లు ఉన్నారు. వాళ్ళు 5 పాస్టర్లు చందాలు వేసుకుని నీకు 1,36,00,000 ట్రాన్స్ఫర్ చేశారు. ఒక్క నిమిషం జోసెఫ్ గారు, నేను రాజబోడ గారు ఒక్క నిమిషం. మీరు 5 వ్యక్తుల గురించి ఇక్కడ మీరు ప్రస్తావించడం జరుగుతోంది. కంప్లైంట్ ఇచ్చే ప్రయత్నం చేయలేదా? ఎందుకంటే ఇక్కడ మళ్ళీ ఇదే ఇష్యూ వస్తుంది, మళ్ళీ డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది కాబట్టి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చే ప్రయత్నం చేయలేదా? చేయబోతున్నారు. మాకు అనుమానాలండి, ఆయన క్లియర్ చేయమనండి. మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. దాని గురించి చర్చ జరుగుతోంది. రాజబోడ గారు కూడా అదే క్వశ్చన్ చేయడం జరిగింది. ఇప్పుడు రాజబోడ గారు ఒక్క నిమిషం. ఇప్పుడు అతను ఒక క్రైమ్ స్టోరీ లేదు ఒక్క నిమిషం. రాజబోడ గారు, మీరు ఒక ఆరోపణలు లేకపోతే అనుమానం వ్యక్తం చేశారు, దాని మీద మీరు క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు నాకు అదే క్వశ్చన్ నేను అడిగినప్పుడు క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేస్తున్నాను. మళ్ళీ మీ దగ్గరికి వస్తాను నేను. అనుమానాలు అనే పేరుతో అమిత్ షా అంటున్నాడు, చిన్నజీర స్వామి అంటున్నాడు, ఎంపీల పేర్లు చెప్తున్నాడు. ఈ అనుమానాల పేరుతో వీళ్ళ పేర్లు చెప్పినప్పుడు వాళ్ళ పరువుకి భంగం కదా, వాళ్ళకి వ్యక్తిగతంగా నష్టం జరగదా? ఇప్పుడు వ్యక్తిగత స్వేచ్ఛ అని మాట్లాడుతున్నాడు. వ్యక్తిగత స్వేచ్ఛ ఎంతవరకు? వ్యక్తిగత స్వేచ్ఛతో నీ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడి ఇష్టం వచ్చిన వ్యక్తుల మీద ఆరోపణలు చేసేసి, పోనీ నీకు ఏదన్నా సామాజిక బాధ్యత ఉన్నవాడు అయితే అక్కడ కూర్చొని రెచ్చగొట్టడం కాకుండా నువ్వు ఇండియాకి వస్తే నీ ట్రాన్స్పోర్ట్కి ఎంత అవుతుందో చెప్తే, పోనీ నీ ఖర్చులకి ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ నీ తరపున మేము సహాయం తీసుకుంటాం, లేకపోతే మేమే సొంతంగా ఫండ్ రైజ్ చేసైనా సరే నీ ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేస్తాం. నీ దగ్గర ఆధారాలు తీసుకొచ్చి పోలీస్ చెప్తున్న ప్రకారం ఇప్పుడు చిన్న పాయింట్ అండి. ఇప్పుడు ఈయన అమెరికాలో ఉన్నాడు. మీరు అమెరికాలో ఉన్నాడు. రాజబోడ గారు వస్తున్నా ఒక్క జస్ట్ వన్ మినిట్. ఒక ప్రశ్న అడగండి. ఇప్పుడు ఈయన ఏం నడుస్తుంది చూద్దాం. ఇప్పుడు ఈయన అమెరికాలో ఉన్నాడు, ఈయన స్పాట్లో లేడు. ఈయనకే ఇక్కడ ఇండియాలో ఉన్న పర్సన్స్ ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎవరైతే ఆ పర్సన్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారో అసలు ఆయనకి ఇవ్వాల్సిన అవసరం ఏంటి? ఆయన ఏమైనా సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఆఫీసరా? వీళ్ళు డైరెక్ట్గా పోలీస్ డిపార్ట్మెంట్కి సబ్మిట్ చేస్తే ఇక్కడ ఆధారాలు ఇక్కడ ఎవిడెన్స్ ఇక్కడ ఇచ్చేస్తే కేసు క్లోజ్ అయిపోద్ది కదా, ఎవరు దోషాలను పట్టుకుంటారు కదా. ఈయనకి తీసుకెళ్ళి అప్పగించాల్సిన అవసరం ఏంటి? అసలు ఈయన ఏంటి అసలు ఈ కేసుకు సంబంధించి? అది ఎక్కడ అసలు లాజికల్గా ఏమన్నా ఉండాలి కదా. ఓకే, అంటే మీరు అంటుంది ఏంటంటే ఈ కేసుకు సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ మీకు తనకు వెళ్ళిందంటే ఆ ఇన్ఫర్మేషన్ క్రాస్ చెక్ చేసుకుని అనేది ఫస్ట్ క్వశ్చన్ మీది, రైట్? అసలు ఎవరన్నా వ్యక్తులు ఇతనికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారని చెప్తున్నాడు కదా, ఇతనికి ఇవ్వాల్సిన అవసరం వాళ్ళకి ఏంటి అంటున్నా. ఇప్పుడు ఇతను ఏమైనా పాస్టరా లేకపోతే క్రైస్తవ సంఘాలకు ఏమైనా ప్రతినిధి? పోనీ ఈ విషయం మీద ఇక్కడ లోకల్గా పెద్ద పెద్ద పాస్టర్లు ఉన్నారు, వాళ్ళు ఫైట్ చేస్తున్నారు, తీసుకెళ్ళి వాళ్ళకే ఇవ్వచ్చు కదా. ఇతనికంటే ఎక్కువ అరెస్ట్ అయిన అజయ్ కుమార్ ఎక్కువ అరిశాడు, జాన్ బెన్నీ లింగం ఎక్కువ అరిశాడు, లేకపోతే అభినయ్ దర్శన్ ఎక్కువ మాట్లాడుతున్నారు.